కంప్యూటర్స్, ఆర్ట్స్, సైన్స్, మ్యాథ్స్, కామర్స్ ఇవన్నీ క్లాస్ రూమ్ సబ్జెక్ట్స్ ఎలాగా తప్పని న్యూసెన్స్. క్యాంపస్ లో అబ్బాయిల మధ్యన తిరిగే మేనస్ తెలీదంటే తప్పే మిస్, వెరీ ఇంపార్టెంట్ సిలబస్. టాటా బిర్లా డాటర్లైనా తలుంచి తీరాలి, మీరేం చెయ్యాలనుకున్నా మా పర్మిషన్ ఉండాలి. ఈ మాటల్నే పాఠంగా చదువు పొండి డైలీ. That's the way we like it. 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 హలో అందరికీ నమస్కారం. వెల్కమ్ టు కళామందిర్ గోల్డ్ రష్. నీ ఇల్లు బంగారం కాను పవర్ బై విజయలక్ష్మి డియర్ మనపుగుళ్ళు వైభవ్ జ్యువెలర్స్ సెంటర్ ప్లస్ డిటర్జెంట్ సోప్. ఓకే, సో ఇంతకీ మ్యాటర్ ఏంటంటే కంప్యూటర్కి ఫాదర్ ఎవరో మనకు తెలుసు, అదేనండి చార్ల్స్ బాబేజ్. సో మరి కంప్యూటర్కి సంబంధించిన భాషలు అవి నేర్చుకోవడానికి మన మైత్రివనం దగ్గర అందరూ కుస్తీలు పడుతుంటారే, అదేనండి సి, జావా, జావా ప్లస్ ప్లస్ అని. ఈ జావా అనే లాంగ్వేజ్ ఏదైతే ఉందో దానికి పితామహుడు ఎవరంటే జేమ్స్ గ్లోసింగ్. సో ఈ రోజు ఆయన జయంతి. మదర్ ఎవరు అని మాత్రం అడగండి, ఇక్కడ బళ్ళాల దేవుని భార్య ఎవరో తెలియకుండా అయిపోతుంది. ఎండలు మండిపోతున్నాయి. రే కొంచెం ఆ జావా తీసుకురా అమ్మాయిలు, ఈ లోపు మీరు ఎంట్రీలు ఇచ్చేయండి. బాలా త్రిపురమణి నడుం తిప్పుకుని అలా ఎలా కదిలింది, చూసే వెన్నుపుస తానో వెన్నపుస అనే ఎలా తెలిసింది, తానో కంచి పట్టు నారా పంచకట్టు అయినా జరి కుదిరింది, ఎప్పుడో అప్పుడో చివరికొచ్చేది అక్కడికేగా. బుద్ధుడే ఓ యుద్ధమే చేసెయ్యడా నిన్ను చూస్తే, అంతగా ఉన్నావనే తెలిసిందిలే నిన్ను గమనిస్తే, సూటిగా తెరచాటుగా అడిగావుగా నన్నేదో, ఘాటుగా చెప్పానులే ఆ కట్టుకున్నదిక నన్నేదో. ఓకే, లక్ష్మిలో మీకోసం పెళ్లి పట్టు చీరలకు ప్రత్యేక మందిరమైన కళామందిర్ వారి తరఫు నుంచి చీరలతో వెల్కమ్. నా పేరు అనసూయ, అది మీకు తెలుసా అనుకున్నాను, కానీ మీ పేర్లు నాకు తెలియదు. నా పేరు వర్ష, నేను హైదరాబాద్ నుంచి వచ్చాను. నా ఇంటర్ ఫస్ట్ ఇయర్ కంప్లీట్ అయిపోయింది. ఓకే, హాయ్ వర్ష, వెల్కమ్ టు గోల్డ్ రష్. థ్యాంక్ యూ. ఓకే, నెక్స్ట్. హాయ్ డార్లింగ్. హాయ్, నా పేరు తేజశ్రీ, గాజునగర్ నుంచి వచ్చాను. తేజశ్రీ, ఏం చేస్తావు? ఇంటర్ సెకండ్ ఇయర్ కంప్లీట్ అయిపోయింది. ఓకే, ఆల్ ది బెస్ట్. అండ్ నెక్స్ట్. హాయ్ అక్క, హాయ్, నా పేరు హీరా, నేను రామ్నగర్ నుంచి వచ్చి. హీరా అంటే డైమండ్, వజ్రం. మీ మాతృభాష ఏమిటి? తెలుగు. కానీ హీరా అని పేరు అలా ఎలా వచ్చింది? నిజంగా తెలువారేనా? యా ఈ జుట్టు ఒరిజినలా? యా నిజం చెప్పు. నిజంగా. నీలో గోల్డ్ అని నమ్మలేని నిజాలు ఉన్నాయి. బట్ ఓకే, వెల్కమ్ టు గోల్డ్ రష్. థ్యాంక్ యూ. ఇక్కడ మాత్రం అర్థం 33 గ్రాములు అంటే 6 గ్రాములు ఇంట్లో చూస్తున్న వాళ్ళు మీకోసం వెళ్ళండి. 27 గ్రాములు మీ దగ్గర, విచ్చలవిడిగా 27 గ్రాములు బంగారం గెలిచేసుకోండి. ఓకే, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. బట్ మన ఆట స్టార్ట్ చేసే ముందు ఇంకొంచెం మీ గురించి తెలుసుకోవాలంటే నేను కొన్ని కొంట ప్రశ్నలు అడగాలి, మీరు కొంటగా జవాబు ఇవ్వాలి. కష్టాల్ని ఇష్టంగా చేయడం అంటే ఏంటి? నాకు ఇష్టం లేని పెళ్లి చేస్తారు కదా, అప్పుడు కష్టమైన ఇష్టంగా. అసలు చేసుకోకూడదు ఫస్ట్ ఆఫ్ ఆల్ అలాంటిది. ఓకే, Yeah. వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్. ఇష్టం లేని భర్త చొక్కా ఇస్త్రీ చేయాలంటే. ఇష్టం లేని భర్త చొక్కా ఇస్త్రీ చేయాలంటే అంటే ఇష్టం ఉన్న భర్త, ఇష్టం లేని భర్త అంటూ బాగా ఆప్షన్స్ ఉంటాయని. యా ఉండాలిగా. వద్దు. నెక్స్ట్. పక్కింటి అబ్బాయికి హగ్గీస్ వేసినాం. ఇవ్వకు, ఎవరు ఫోర్స్ చేశారు? అయ్యో రామా. సరే
సరే గేమ్ లోకి ఎంటర్ అయిపోదాం. లెట్స్ స్టార్ట్ ది ఫస్ట్ రౌండ్. పాటకి ప్రాణం పల్లవి అయితే మరి చరణం దాని బాడీ. ఫస్ట్ వర్ష నీకోసం పల్లవి రెడీగా ఉంది, చూసేద్దామా? ఆల్ ది బెస్ట్ అండ్ పల్లవి ఆన్ స్క్రీన్. అందరు గొట్టు అందరు కాదు, అదర గొట్టు గొట్టు కొట్టు అదర కొట్టు బుల్లోడా. పుల్లోడు కాదు, బిర్యానీ. ఏ తెలుగు రాదు నీకు చదవడం? వచ్చు. మరి చదువు సరే. బిడియానా ఫస్ట్ నుంచి పాడు. అదర కొట్టు కొట్టు అదర గొట్టు కొట్టు 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 అదర గొట్టు బిడియానా చెదరగొట్టు కొట్టు కొట్టు విరగొట్టు బిరియానా మంగళ్యతానతో. నాకు సెకండ్ క్లాస్ పాప చదువుతున్నట్టుగా అనిపిస్తుంది, అందుకే మన భాషను మర్చిపోద్దన్నది. అమ్మో, నాకంటే నువ్వు బాగా అదరగొట్టు గొట్టు గొట్టు అదరగొట్టు. మళ్ళీ అదరగొట్టేనా? అక్కడే పోయింది. ఏదో ఉంది, థింక్ అబౌట్ ఇట్. ఘోరం జరిగిపోయింది, టైం అయిపోయింది. లెట్స్ సీ ది రైట్ ఆన్సర్స్ ప్లీజ్. బెదరగొట్టు, చెదరగొట్టు కరెక్టే, మంత్రాలే పోయింది. సో ఒకటి చెదరగొట్టు మాత్రమే చెప్పగలిగావు, రెస్ట్ ఆఫ్ ద 2 బ్లాంక్స్ మిస్ అయిపోయాయి. సో ఒక్కటి మిస్ అయినా బంగారం మిస్ అయినట్టే. కాకపోతే నేను పనిష్మెంట్ మిస్ అవును. నీకు పనిష్మెంట్ టైం ఏంటంటే ఇదే పాటకి డాన్స్ చేయాలంతే. హ్యాపీగా చేస్తే హ్యాపీ పనిష్మెంట్. ఓకే, మ్యూజిక్. అదరగొట్టు కొట్టు కొట్టు బెదరగొట్టు బిడియానే చెదరగొట్టు కొట్టు కొట్టు విరగొట్టు విరహానే మంగళ్యం తంతునా మంత్రాలే చదవనా ఉడల్లే మారనా మురిపాలే పెంచనా ఈ మాత్రం చాలునా ఇంకా కొంచెం పెంచనా ఈ మాత్రం చాలునా ఇంకా కొంచెం పెంచనా ఈ మాత్రం చాలునా ఇంకా కొంచెం పెంచనా అదరగొట్టు కొట్టు కొట్టు బెదరగొట్టు బిడియానే చెదరగొట్టు కొట్టు కొట్టు విరగొట్టు విరహానే. ఓకే, నెక్స్ట్ తేజశ్రీ నీ కోసం పల్లవి సిద్ధంగా ఉంది, చూసేద్దామా? యా, పల్లవి ఆన్ స్క్రీన్. వేసవికాలం వెన్నెల్లాగా కొంచెం వేసవికాలం వెన్నెల్లాగా. ఏయ్, నువ్వు శీతాకాలంకి వెళ్ళిపోయావు, అది ఆ పాట కాదు. వేసవికాలం వెన్నెల్లాగా. నేనున్నాను సినిమాలో నీకోసం, ఆ పాట తెలీదా? ఆ పాట, నీకోసం. ఆ పాటే ఫస్ట్ నుంచి. వేసవికాలం వెన్నెల్లాగా వన్నాలు వేసవికాలం వెన్నెల్లాగా వన్నాలు వయ్యారాలు వల్లంగా వయసు ఎవరి కోసం తమ్మే తమ్మే. ఆ తొందర లేదులే, టైం అయిపోతుంది. శీతాకాలం వెన్నెలాగా సంక్రాంతి పండగలాగా సొగసు ఎవరి కోసం ఫస్ట్ది. వేసవికాలం వెన్నెలాగా వేసవికాలం వెన్నెలాగా వేసవికాలం వెన్నెలాగా. టైం అప్. మళ్ళీ చాలా తొందర ఉంది కానీ ఆ తొందర సరిగ్గా వాడుకోలేదు నువ్వు. సెకండ్ రైటే, ఫస్ట్ దే మిస్ అయిపోయింది. బట్ రైట్ ఆన్సర్స్ ఏంటో చూసిద్దామా? ఓకే ఓకే. వానల్లో సంక్రాంతి సొగసు, ఇది చెప్పానా? ఇప్పుడు పాడు. వేసవికాలం వెన్నెలాగా అబ్బబ్బబ్బా, ఏంటి ఫాస్ట్ ఫార్వర్డ్ చేసినట్టుంది పాత టేప్ రికార్డర్ లో. సరిగ్గా వాడు. వేసవికాలం వెన్నెలాగా వానల్లో బాగుల్లాగా వయసు ఎవరి కోసం తొందర వేసుకో. తంబే తంబే తంబి తంబి తబ తంబి శీతాకాలం ఎండలాగా సంక్రాంతి పండుగలాగా సొగసు ఎవరి కోసం తంబే తంబే. అనుకున్నదొక్కటి అయినది ఒక్కటి బోల్తా కొట్టిందిలే బుల్బుల్ పిట్ట. ఓకే, నెక్స్ట్ హీరా రెడీయా? రెడీ. నీకోసం పల్లవి ఆన్ స్క్రీన్. ఉట్టి మీద కోడు ఉప్పు చప్పతోడు ఉట్టు మీద ఉట్టు మీద ఏయ్, నో హెల్పింగ్ డార్లింగ్. ఉట్టి మీద కాదు. ఉట్టి మీద కోడు ఉప్పు చప్పతోడు వడ్డించు నీకు నాకు వడ్డించు నీకు నాకు చాలు. ట్రై. గుండె నేర్చిన ఒట్టు మీద లాస్ట్ లైన్ చెప్పండి.
నెత్తిన గుండెల మధ్యన అనుంది. ఒట్టి మీద ఒట్టు మీద కోడు ఉప్పు చేపతోడు వడ్డించు నీకు నాకు చాలు. సెకండ్ కూడా పోయింది. వడ్డించు. ఓకే, థర్డ్ లైన్ ట్రై చేయి, టైం అయిపోతుంది. బొట్టు పెట్టి గుండెల మధ్యన బొట్టెట్టి పెట్టిన గుండెల మధ్యన. ఓకే, సో యు ట్రైడ్. ఫస్ట్ ఏమో ఒట్టు మీద కూడు ఉప్పు చేపతోడు వడ్డించు నీకు నాకు. లెట్స్ ది రైట్ ఆన్సర్స్. నువ్వు నీకు నాకు కాదు, నువ్వు నాకు చాలు. ఆయన చెప్తున్నాడు ఆవిడకి నువ్వు వడ్డించుమని. నువ్వు కూడా ఎందుకు వెయిట్ చేస్తున్నావు? డాన్స్ చేసేయి. ఉట్టి మీద కూడు ఉప్పు చేపతోడు, ఉట్టి మీద కూడు ఉప్పు చేపతోడు వడ్డించ నువ్వు చాలు నాకు. పొద్దు పెట్టి నెత్తిన గుండెల మధ్యన సంచిపువ్వతో చిన్నమ్మ నాకు. ఉట్టి మీద కూడు ఉప్పు చేపతోడు వడ్డించ నువ్వు చాలు నాకు. పొద్దు పెట్టి నెత్తిన గుండెల మధ్యన సంచిపువ్వతో చిన్నమ్మ. డాన్స్ బాగా చేశారు, కానీ బంగారం మాత్రం డ్రాప్ బాక్స్ కి ఇచ్చేసారు ఫస్ట్ రౌండ్. 0-0-0. ఎందుకంటే 6కి 6 గ్రాములు డ్రాప్ బాక్స్ లోనే ఉన్నాయి. సరే, మీరన్నా మీ 2 గ్రాములు గెలుచుకుంటారో లేదో తెలియాలంటే మనం SMS క్వశ్చన్, ఫస్ట్ రౌండ్ SMS క్వశ్చన్ ఏంటో తెలుసుకోవాలి. క్వశ్చన్ ఏంటంటే, ఇప్పుడు మీరు విన్న ఉట్టి మీద కూడు పాట ఏ సినిమాలో ఉంది? యువర్ ఆప్షన్స్ ఆర్: ఆప్షన్ ఏ ఒకే ఒక్కడు, ఆప్షన్ బి ఒకడున్నాడు, అండ్ ఆప్షన్ సి ఒక్కడు. మీరు మీ సరైన సమాధానాన్ని ZTGR అని టైప్ చేసి స్పేస్ ఇచ్చి, రైట్ ఆప్షన్ టైప్ చేసి స్పేస్ ఇచ్చి, మీ పేరు ఊరు టైప్ చేసి 57575 కి SMS పంపించండి. లెట్స్ నౌ స్టార్ట్ ద సెకండ్ రౌండ్. నువ్వు నేను జంట, దీనికి క్యాప్షన్ లేదంట. ఓకే, మనం సెకండ్ రౌండ్ ఆట మొదలు పెట్టే ముందు అనసూయ క్వశ్చన్ టైం. సో మనందరికీ బోల్డంత మంది ఫ్రెండ్స్ ఉంటారు కదా, కానీ కొంతమంది ఫ్రెండ్స్ ఉంటారు, వాళ్ళని చూసినప్పుడు కొన్ని సందర్భాల్లో ఈ ఐటమ్ది నాకు ఎలా ఫ్రెండ్ అయిందిరా బాబు, ఈ ఐటమ్ గారు నాకు ఎలా ఫ్రెండ్ అయ్యారు బాబు అని అనుకుంటాం. అలా ఎప్పుడన్నా మీకు జరిగిందా? ఎప్పుడు, ఎందుకు, ఏంటి, ఎలా? ఎగ్జామినేషన్ లో నేను పేపర్ చూపిమంటే తను చూపిలేదు. అప్పుడు నువ్వు పేపర్ చూపిమని అడిగావా? అప్పుడు తను చూపిలేదు. ఎలాంటి ఫ్రెండ్ అబ్బా తిన అనుకో. నా తల్లే. నువ్వు తేజు? నా ఫ్రెండ్ ఫుల్ బీట్ తాగి నాకు క్వార్టర్స్ నాకు ఇది ఎక్కడదా బాబు ఐటమ్. నువ్వేం చెప్తావు హీరా? గోల్డ్ రష్ కి తను సెలెక్ట్ అయ్యి నేను సెలెక్ట్ కాకపోతే ఇలాంటి ఫ్రెండ్ ఎందుకు? సెలెక్ట్ అయినందుకు అది ఐటమా? గోల్డ్ రష్ ఇన్వాల్వ్ చేయొద్దు చారి గారు. సరే, ఆట ఆడతావా? వర్ష కమ్. ఆల్ ది బెస్ట్ వర్ష. అండ్ ఓపెన్. ఏ కన్ను లాంటి కన్నులున్న జున్ను లాంటి పిల్ల, ఏ నవ్వుతోటి నన్ను పేల్చి పారిపోతే ఎల్లా. ఏ కన్ను లాంటి కన్నులున్న జున్ను లాంటి పిల్ల, ఏ నవ్వుతోటి నన్ను పేల్చి పారిపోతే ఎల్లా. ఏ సుందరి 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 మనసువే చేసినావే ఇస్త్రీ. స్ట్రాబెరీ బ్లూబెరీ బ్లాక్బెరీ మిక్స్ చేసి లిప్పులో పెట్టినావే ఫ్రెష్ జ్యూస్ ఫ్యాక్టరీ. పిల్ల నువ్వు లేని జీవితం నల్ల రంగు అంటుకున్న తెల్ల కాగితం. పిల్ల నువ్వు లేని జీవితం ఆవకాయ బద్దలేని మందు కంట దారుణం. ఏ కన్ను లాంటి కన్నులున్న జున్ను లాంటి పిల్ల, ఏ నవ్వుతోటి నన్ను పేల్చి పారిపోతే ఎల్లా. పంచదార పెట్టి రుద్దినట్టు, మంచి తేనె తెచ్చి అద్దినట్టు. షోరా? ఓకే, చెప్పు ఎందుకు, ఏమిటి, ఎలా? దిల్ నితిన్ హీరో. రాంగ్ ఆన్సర్. మణి రత్న. ఒక నిమిషం, రాంగ్ ఎందుకు అని అడగవే. ఎందుకు అందులో? అప్పుడు రాజు గారికి ఏం పెడతావు? మణిరాజు, టైటానిక్ రాజు, అఖిల్ రాజు, శివరాజు లేరు, కానీ దిల్ రాజు ఉన్నారు. అవును. సో అక్కడ రాంగ్ మ్యాచ్. నెక్స్ట్ మణి. మణి రత్నం.
ఓకే రైట్ ఆన్సర్. సో 1 గ్రామ్ గోల్డ్ కన్ఫర్మ్. తర్వాత టైటానిక్ ఓడు అంటే షిప్ కదా. రైట్ ఆన్సర్. 2 రైట్ మ్యాచెస్. అఖిల్ రాజు అని పెట్టాను, అఖిల్ రాజ్ ఎందుకే? కానీ అఖిల్ నితిన్ మ్యాచ్ కాదు కదా. ఎందుకు కాదు? అఖిల్స్ ఫస్ట్ ఫిల్మ్ ని ప్రొడ్యూస్ చేసింది నితిన్. ఓకే నేను ఓకే. ఓకే ఏదో ఒక మ్యాచ్ ఉంటుంది అక్కడ. శివ సినిమాలో అమల హీరో. సో 3 రైట్ మ్యాచెస్. నేను అందుకే అన్న ఒక్కటి మిస్ మ్యాచ్ అయినా రెండోది ఆటోమేటిక్ గా అవుతుంది. సో అలా 2 గ్రాములు పోతాయి. ఓకే సో 3 రైట్ మ్యాచెస్ కాబట్టి గ్రామ్ బంగారం నీకు, 2 గ్రాములు డ్రాప్ బాక్స్ లో. బట్ గుడ్ ట్రై. ఆరడుగులుంటాడా, ఏడడుగులిస్తాడా, ఏమడిగినా ఇచ్చేవాడా, ఆశ పెడుతుంటాడా, ఆట పడుతుంటాడా, అందరికి నచ్చేసేవాడా, సరిగ్గా 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 నిలవెందుకే, బెరుక్క బెరుక్క అయిపోతే బదులేది ఇవ్వకుండా వెళ్ళిపోతే, ఆరడుగులుంటాడా, ఏడడుగులేస్తాడా, ఏమడిగినా ఇచ్చేవాడా, ఆశ పెడుతుంటాడా, ఆట పడుతుంటాడా, అందరికి నచ్చేసేవాడా. ఓకే నెక్స్ట్ స్టేజ్ ఆడే ముందు మరో ప్రశ్న. సో మనందరం కళలు కంటూ ఉంటాము. కొన్ని కళలు గుర్తుంటాయి, కొన్ని గుర్తుండవు. బట్ గుర్తున్న కళల్లో ఎలాంటి కళలు నిజం అవ్వాలని అనిపిస్తాయి? మా అన్న నేను ఎప్పుడు గొడవ పడుతూ ఉంటాం కదా, కలలో ఒకసారి మేము ఇద్దరం కలిసి ఉన్నట్టుంది, అది నిజం అయిపోతే. బాగా గొడవడతారా మీ అన్నయ్య? అవును. అయ్యో కానీ హెల్ప్ చేసేటప్పుడు హెల్ప్ చేస్తాడు, గొడవ పడేటప్పుడు గొడవ పడతాడు. లవ్ ఉంటేనే బాగా ఫైట్స్ జరుగుతాయి. సో అలా బాగా అన్యోన్యంగా ఉన్నట్టు అనిపిస్తుంది, నిజం అవ్వాలనిపిస్తుందా? అయ్యో పాపం అది కళ అయిపోయిందా నీకు? నెక్స్ట్ స్టేజ్. నేను అబ్బాయిగా పుట్టాలి, అబ్బాయిగా పుట్టి అమ్మాయిలందరూ నా వెనక పడితే అబ్బా. ఏమ్మాయి రోగం? అందంగా ఉన్నావు, ఇప్పుడు అబ్బాయిలు వెనకాల పడట్లేదా ఏమిటి? నీ అంత కాదన్ను, నాకంత నేను అంత ఛాన్స్ ఇవ్వను. ఓకే హీరా. నేను ఐపీఎస్ అవ్వాలని కలకన్నా, కానీ ఇప్పుడు డిగ్రీతో అవుతావు. ఎందుకు ట్రై చెయ్యి. ఓకే తప్పకుండా అవుతావు, తదాస్తు. ఓకే అబ్బా ఈ పాప బాగా సీరియస్ గా ఉంది. అందరు బాగా ఫన్నీగా చెప్తే ఇది మాత్రం ఐపీఎస్ ఐఏఎస్ అంటూ చెప్పింది. చదువు బిడ్డ కదా మనం మేము కూడా చదువుతాం, యాజ్ వెల్ as fun కూడా చేస్తాం కదా. సో ఆల్ రౌండర్స్ అన్నావు కాబట్టి ఈ రౌండ్ లో కూడా నువ్వు ఆల్ గెలుచుకుంటావో లేదో చూద్దాం. ఆల్ ది బెస్ట్. ఓపెన్. కట్టి పూల చొక్క వేసిన కళ్ళ జోడు పెట్టి నీకు కన్ను కొట్టిన పంపరాపర్ నీకే పాప పంపరాపర్ నీకే. తోడాను బాజా నీ నడుము బాజా పైన మోగిస్తాయాడు బాజా పంపరాపర్ నీకే పాప పంపరాపర్ నీకే. ఓకే చెప్పబ్బా. రవితేజ పవర్. పవర్ సినిమాలో హీరో. రైట్ ఆన్సర్. అమ్మా. సో 1 గ్రామ్ కన్ఫర్మ్. గుణశేఖర్. రుద్రమదేవి. అప్పుడు రానాని ఎక్కడ పెడతావు? నిప్పులో పెడతావా? సో గుణశేఖర్ గారు నిప్పు సినిమాకి డైరెక్టర్. సో రాణా కూడా రాంగ్ అయిపోయినట్టే. రాణా ఎక్కడ పెట్టావు? నిప్పు. హౌ ఎందుకు పెట్టావు రాణా నిప్పు? సంబంధమే లేదు. బ్యాటరీ. బ్యాటరీ కనెక్షన్.
ఎలా? టీవీ కనెక్షన్ కావాలి, రిమోట్ కి బ్యాటరీ కావాలి. అధ్యక్ష జస్ట్ 1 అలా టచ్ చేసావు కాబట్టి 1 రైట్ మ్యాచ్. సో 1 గ్రామ్ బంగారం నీకు, 2 గ్రాములు డ్రాప్ బాక్స్. ఓకే, నెక్స్ట్ హీరా ఆడే ముందు హీరా లాంటి సీరియస్ క్వశ్చన్ ఒకటి అడుగుతా, కానీ మీరు ఫనీ ఆన్సర్ చెప్పాలి. చాలా సార్లు మనం లోపల తిట్టుకుంటూ బయట నార్మల్ గా ఉండాల్సిన పరిస్థితి వస్తుంది. సో అలా లోపల తిట్టుకుంటూ బయట నవ్వుకుంటూ చేసే పనులు ఏంటి? మన ఫ్రెండ్ వచ్చి నేను బాగున్నానే అంటే బయట బాగున్నావే అంటాం, లోక చెండాలంగా ఉన్నావు అనుకుంటాం, తిట్టుకుంటాం ఎలా ఉన్నావే. ఆ ఫ్రెండ్ పేరు కూడా చెప్పు. ఫ్రెండ్ స్పెసిఫిక్ గా లేదు, జరిగే సిచ్యువేషన్. నువ్వు ఎగ్జామ్ బాగా రాసిన బాగాలేదు అని బయట షో ఆఫ్ చేస్తే కొంచెం లోపల ఉంటారు కదా. నాకు కూడా ఇలాంటి బోల్డ్ మంది ఫ్రెండ్స్ ఉన్నారు. మార్క్స్ వచ్చినప్పుడు పత్తా లేకుండా పోతారు. 97, 98, 99 మనకు మాత్రం జస్ట్ పాస్. తీరా జన్మని దేలే మరు జన్మని కేలే. అలాంటి సందర్భాలే లేవా? టూ మచ్. ఇంత మంచి వాళ్ళు ఈ ప్రపంచంలో ఇంకా లేరు. నేనమ్మా. సరే దా ఆడదాం అట్లీస్ట్ గేమ్ అన్నా. ఆల్ ది బెస్ట్. ఓపెన్. ఐకు బటన స్ట్రైకు చెయ్యన లైకు సంగతే నాకిష్టమే అంటే. ఆచ కట్టన పీరు కొట్టన ప్యారు నాటనదే మూలము. కళ్ళు అంటే జరవాణి నా దిల్లు పెట్టినాను ఒక్కతోని ఇంగు ముళ్ళేసుకుంటానని కుర్రవాణి చెప్పదే చెప్పనా హత్తుకోని. రాజా చెయ్యి వేస్తే యువరాణి, బెడు బాజా మోగుతుందే కొత్త బాణి. రాజా చెయ్యి వేస్తే యువరాణి, నీకు రాసే ఇస్తదంట రాజధాని. అరే మైకు బటన స్ట్రైకు చెయ్యన లైకు సంగతే నాకిష్టమే అంటే. టైమ్ అప్. ఓకే చెప్పు సీతయ్య. హరికృష్ణ పెట్టావుగా. అమ్మయ్య, కాన్ఫిడెన్స్ ఉండాలి, లేకపోతే రైట్ అయినా రాంగ్ అయిపోతాం. రైట్ మ్యాచ్, 1 గ్రామ్ గోల్డ్ కన్ఫర్మ్. తర్వాత పూరి. సో పూరి జగన్నాథ్ గారి సినిమా ఇజం అయిపోయింది, రాంగ్ మ్యాచ్. ఎన్టీఆర్ అది మరి వి వినాయక్ గారిని ఎక్కడ పెడతావు? 2 రాంగ్ మ్యాచెస్. ఇడ్లీ టిఫిన్ అది పెట్టావా? సో 2 రైట్ మ్యాచెస్. అండ్ వినాయక్ గారిని పెట్టలేదు, ఎక్కడ పెట్టావు? 5 ఇజమా? వివి వినాయక్ గారికి ఇజంకి ఏం సంబంధం? ఐ వాంట్ నో యువర్ ఆనర్. దేవా 2 రైట్ మ్యాచ్లు, 3 రాంగ్ మ్యాచ్లు, అప్ టు 3 1 గ్రామ్ గోల్డ్ కాబట్టి 1 గ్రామ్ నీకు, 2 గ్రామ్స్ డ్రాప్ బాక్స్ కి స్వాహా. ఓకే, సో ఈ రౌండ్ లో ఎవరి దగ్గర ఎంత బంగారం ఉందో చూసే ముందు సరదాగా ఒక టాస్క్. మీ దగ్గర అక్కడ మ్యాజిక్ ఒక లాలీపాప్ వచ్చిందా? వెరీ గుడ్. అబ్బా చిన్నప్పుడు ఎప్పుడో చూశాను, దాన్ని ఇప్పుడు తినేయండి, నేను చెప్తా. ఓకే, అలా దాన్ని తింటూనే నేను చెప్పినవి చెప్పండి అంతే. ఓకే ఓకే వర్ష, అభిజ్ఞాన శాకుంతలం అను. నో టచింగ్. ఓకే, నువ్వేం చెప్తావంటే తేజు పరమాన్నం. 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 అచ్చో. ఓకే హీరా జగదేక వీరుడు అతిలోక సుందరి. అహహహహ. వహ ఆటోలో 6. ఓకే, మన పాపకి ఏదన్నా వెరైటీగా చెప్పాలి. ఓకే, ట్రైన్లో స్టాప్ రాగానే స్టేషన్ రాగానే ఏ టీ కాఫీ సమస్య బడారే పలే ఇదాను. బా పెళ్లిలో మంత్రాలు రాని వాళ్ళు మంత్రాలు చదివితే ఎలా ఉంటుంది అలా ఉంది అనుకుంటూ.
ఏంటి ఓకే ఓకే నెక్స్ట్ హీరా నువ్వు లేక నేను లేను నీకు కొంచెం క్లారిటీ వచ్చిందే ఏ నువ్వు ఒకసారి టీ కాఫీ అమ్ము ఓకే ఇప్పుడు ఆ లాలీపాప్స్ ఏం చేస్తారో ఏమిటో ఎనీవేస్ నేను బ్రేక్ టైం కాబట్టి నేను స్కోర్ చెప్తా మీరు తింటుండండి బ్రేక్ లోపల ఓకే సో సెకండ్ రౌండ్ పూర్తయ్యేసరికి ఎవరి దగ్గర ఎంత బంగారం ఉందంటే డ్రాప్ బాక్స్ లో సెకండ్ రౌండ్ అయిపోయేసరికి 12 గ్రాముల బంగారం ఉంది దీంతో మనం సెకండ్ రౌండ్ అయితే పూర్తి చేసుకున్నాం మరి ఫస్ట్ రౌండ్ SMS విన్నర్ ఎవరో తెలుసుకుందామా కంగ్రాచులేషన్స్ అలాగే సెకండ్ రౌండ్ SMS క్వశ్చన్ ఏంటో కూడా చూసేద్దాం రుద్రమదేవి సినిమాలో హీరోయిన్ ఎవరు యువర్ ఆప్షన్స్ ఆర్ ఆప్షన్ ఏ తమన్నా ఆప్షన్ బి సమాంత అండ్ ఆప్షన్ సి అనుష్క మీరు మీ సరైన సమాధానాన్ని ZTGR అని టైప్ చేసి స్పేస్ ఇచ్చి రైట్ ఆప్షన్ టైప్ చేసి స్పేస్ ఇచ్చి మీ పేరు ఊరు టైప్ చేసి 57575 కి SMS పంపించండి లెట్స్ నౌ స్టార్ట్ ద థర్డ్ రౌండ్ చూడు ఒకవైపే చూడు ఆపి చూడాలనుకోకు నీ వల్ల కాదు చూడు ఒకవైపే చూడు ఓకే మరి ఈ రౌండ్ ఆట మొదలు పెట్టే ముందు చాలా రోజులు విని కదా డైలాగ్స్ విని లక్ష్మణ్ నోట్లోంచి ఈరోజు ట్రై చేసిస్తాం సో అమ్మాయిలు బాగా యాక్టివ్గా ఉన్నారు వర్ష ఐ లవ్ యూ గురు ఏంటి ఐ లవ్ యూ ఫస్ట్ టైం ఒకరికి ఐ లవ్ చెప్తున్నా నాకే భయం లేదు నువ్వేంటో భయపడిపోతున్నావు ఈ మాట నువ్వు బోల్ మందికి చెప్పుంటావు నాకు చెప్పు ఏ రాముడు ఓకే నెక్స్ట్ తేజు ఇదే నా మాటే శాసనం ఓ శివగామి రాజమాత నెక్స్ట్ తీరా జింక ముందు సింహం ముందు కాదు ఎప్పుడు నీకు నీ తెలుపనిది ఇకపై ఎవరికి తెలియనిది మనసే మోయగలదా జీవితాంతం ఆల్ ది బెస్ట్ ఆల్ త్రీ ఆఫ్ యూ ఫస్ట్ వర్ష నీ కోసం బొమ్మలు రెడీ అండ్ యువర్ టైం స్టార్ట్స్ నౌ రణబీర్ కపూర్ రైట్ ఆన్సర్ రింగ్ రైట్ ఆన్సర్ హెబా పటేల్ ప్రణబ్ ముఖర్జీ రైట్ ఆన్సర్ టెడీ బియర్స్ టాయ్స్ ఓకే రైట్ ఆన్సర్ ప్రభాస్ రైట్ ఆన్సర్ సుహాసిని రైట్ ఆన్సర్ జీబ్రా రైట్ ఆన్సర్ తెలీదు టైమ్ అప్ సో 7 up to 8 3 grams సో కంగ్రాచులేషన్స్ 3 గ్రాముల బంగారం అండ్ గ్రామ్ బంగారం 3 ఆన్సర్ చేయని వాటి వల్ల అదే 3 రికగ్నైజ్ చేయకపోతే మిస్ అయిపోయావు బట్ వెరీ గుడ్ స్కోర్ 3 grams నీకు గ్రామ్ బంగారం డ్రాప్ బాక్స్ లో కంగ్రాచులేషన్స్ వర్ష ఓకే సో ఈ రౌండ్ అయితే వర్ష చాలా బీభత్సంగా బ్రహ్మాండంగా స్టార్ట్ చేసింది 7 అంటే వెరీ గుడ్ స్కోర్ 7 రైట్ రికగ్నిషన్స్ 3 గ్రామ్ బంగారం గెలుచుకుంది 10కి 10 చెప్పేసావు అనుకో నీ దగ్గర 1 గ్రామ్ బంగారం ఎక్స్ట్రా వస్తుంది ఓకే సో ట్రై యువర్ లక్ ఆల్ ది బెస్ట్ అండ్ యువర్ టైం స్టార్ట్స్ నౌ అనుపమ రైట్ ఆన్సర్ దండలు పూల రైట్ దండలు ఆన్సర్ నో ఐడియా బాటిల్స్ ఏం వాటర్ బాటిల్స్ రైట్ ఆన్సర్ నో చెస్ క్యామెల్ చీ వెంకటేష్ రైట్ ఆన్సర్ సో 4 up to 4 1 గ్రామ్ గోల్డ్ ఇంకొకటి గెలుచుకోమంటే ఒకటే గెలుచుకున్నావా 6 మిస్ అయిపోయావు గ్రామ్ బంగారం నీకు 3 గ్రాములు డ్రాప్ బాక్స్కి ఇచ్చిస్తావు సో ఆ గ్రామ్ బంగారం అన్న నీకు దక్కాలంటే నేను డాన్స్ చూసి హ్యాపీ అవ్వాలి రెడీ మ్యూజిక్ నలుపు తెలుపున కాటుక కళ్ళకు రంగు రంగు కలనిచ్చిందెవ్వరు దిక్కులంచులకు రెక్కలు తొడిగిందెవరు నిగుర మరిచిన రెప్పల జంటకు సిగ్గు బరువారం ఇచ్చిందెవ్వరు ఒక్క నునుపులో మెరుపై వచ్చిందెవరు నా వసంతం నీకు సొంతం నా సమస్తం
ఇట్స్ యువర్ టర్న్. నీ కోసం ఇమేజెస్ ఆర్ రెడీ. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. సోనం. ఆస్ట్రిచ్. ఆస్ట్రిచ్ అది. రెజినా. రైట్ ఆన్సర్. బాల్. టెన్నిస్ బాల్. రామ్. రైట్ ఆన్సర్. చైర్. ఏం చేయరు? పాప హీరా. బతుకంటే బడి చదువా అనుకుంటే అతి సులువా పొరపడినా పడినా జాలి పడదే కాలం మనలాగా. నువ్వు మిస్ అయిపోయినవి 8 ఉన్నాయి. ఫస్ట్ హీరో గోవింద, ఆ తర్వాత ఈమో బర్డ్. బేస్ బాల్. బాల్ అంటే సరిపోతుందా? ఏదో ఒక బాల్ పెట్టాలి కదా. బేస్ బాల్. రాశి ఖన్నా మిస్ అయిపోయావు. కిరణ్ బేడి, ఫస్ట్ ఎవర్ ఐపీఎస్ ఆఫీసర్, ఉమెన్ ఐపీఎస్ ఆఫీసర్. ఆ తర్వాత రాజమాత శివగామి, రమ్యకృష్ణ గారిని మిస్ అయిపోయావు. పార్క్ లో బెంచ్. వేణు మాధవ్. బాల్, నల్ల బాల్ లెక్క తెలుసా? ఏం తెలుసా ఏంటో. సో 1 గ్రామ్ నీకు, 3 grams డ్రాప్ బాక్స్. మనం థర్డ్ రౌండ్ పూర్తిగా పూర్తి చేసుకోలేదు, కానీ ఆట పూర్తయింది. బికాస్ ఇట్స్ నౌ టైమ్ ఫర్ ట్రిప్లెక్స్ డిటర్జెంట్ సోప్ గోల్డెన్ స్టార్ టైటిల్ కోసం టాస్క్ చేయాలి. ఎవరైతే ఆ టాస్క్ సూపర్ గా పూర్తి చేస్తారో వాళ్ళకి ట్రిప్లెక్స్ డిటర్జెంట్ సోప్ మరి గోల్డెన్ స్టార్ టైటిల్ తో పాటు వాళ్ళ నుంచి గ్రామ్ బంగారం కూడా వస్తుంది. సో ఇవి మీకు దక్కాలంటే ఈ రోజు మీరు ఏం చేయాలంటే, మీ ముగ్గురికి 2 పోడియంస్ ఉంటాయి. ఓకే, ఒక పోడియం మీద 3 గ్లాసులు ఉంటాయి అండ్ బలూన్స్ ఉంటాయి. ఆ గ్లాస్ లో బలూన్ పెట్టి ఊదాలి. ఫిల్ అయిపోయిన తర్వాత గ్లాస్ ని పట్టేసుకుంటుంది. అలా పట్టుకుని నోట్ తోటి ఆ గ్లాస్ ని తీసుకెళ్లి ఇంకో టేబుల్ మీద పెట్టాలి. అలా 2 గ్లాసులని ఫస్ట్ బలూన్స్ తో సహా ఎవరైతే చేరుస్తారో వాళ్ళకి ఈ రోజు ట్రిప్లెక్స్ డిటర్జెంట్ సోప్ వారి గోల్డెన్ స్టార్ టైటిల్ తో పాటు గ్రామ్ బంగారం కూడా వచ్చేస్తుంది. రెడీయా? ఆల్ ది బెస్ట్. ప్రాపర్టీ ప్లీజ్. ఓకే, వర్ష, తేజశ్రీ అండ్ హీరా, అర్థమైందిగా? ఇక్కడ నుంచి అక్కడికి ఎవరైతే ఫస్ట్ 2 గ్లాసుల్ని నోట్తో నింపిన బలూన్తో సహా తీసుకెళ్తారో, ఎవరు ఫస్ట్ 2 గ్లాసెస్ షిఫ్ట్ చేస్తారో వాళ్ళకి ట్రిప్లెక్స్ డిటర్జెంట్ సోప్ వారి గోల్డెన్ స్టార్ టైటిల్ తో పాటు గ్రామ్ బంగారం కూడా. ఆల్ ది బెస్ట్ అండ్ యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. సూపర్. వావ్, ఈ గేమ్ అనుకున్నప్పుడు నాకు కొంచెం కనివినియరని రీతిలో ఇంపాసిబుల్ అని అనిపించింది, కానీ నువ్వు ఐఎమ్ పాసిబుల్ అని చూపించావు. భలే ఉంది చూడడానికి కూడా. కంగ్రాచులేషన్స్, సూపర్. సో ఫస్ట్ ముగ్గురులో నువ్వే ఫస్ట్ గ్లాసెస్ ని షిఫ్ట్ చేసి ట్రిప్లెక్స్ డిటర్జెంట్ సోప్ వారి గోల్డెన్ స్టార్ అయిపోయావు. కంగ్రాచులేషన్స్ అండ్ హియర్ ఇస్ యువర్ 1 గ్రామ్. థ్యాంక్ యూ. సో దీంతో పాటు మనం థర్డ్ రౌండ్ మొత్తం పూర్తి చేసుకున్నాం అండ్ గోల్డెన్ స్టార్ టైటిల్ కూడా ఇచ్చేసాం. కాబట్టి నౌ టైమ్ టు సీ ది స్కోర్స్. స్కోర్స్ చూసిన తర్వాత ఎవరైతే రాజుగారి గదికి వెళ్ళబోతున్నారో తెలిసిపోతుంది. స్కోర్స్ ఎలా ఉన్నాయంటే, సో ప్రస్తుతం మీ దగ్గర ఎంతైతే బంగారం ఉందో ఆ బంగారం మీ సొంతం. కంగ్రాచులేషన్స్ 3 of you. అంటే రాజుగారి గదికి వెళ్తుంది ఆబ్వియస్లీ వర్ష. కంగ్రాచులేషన్స్. సో వర్ష, నువ్వు రాజుగారి గదిలో డ్రాప్ బాక్స్ లో ఎంత బంగారం కోసం ఆడుతున్నావో తెలుసా? 19 గ్రాములు. ఈ 19 అనే నంబర్ ఏదైతే ఉందో అది ఫస్ట్ నుంచి బాగా లక్కీగా ఉంది. ఎప్పుడు అక్కడికే వచ్చి ఆగుతుంది తెలుసా, మోస్ట్ ఆఫ్ ద టైమ్స్. సో ఈసారి వర్ష కూడా 19 grams బంగారం కోసమే రాజుగారి గది ఆడబోతోంది. మరి ఎలా ఆడుతుందో తెలియాలంటే మనం సెకండ్ రౌండ్ SMS విన్నర్ ఎవరో చూడాలి. ఫస్ట్ చూసేద్దామా? కంగ్రాచులేషన్స్. మరి ఇప్పుడు థర్డ్ రౌండ్ SMS క్వశ్చన్ ఏదో చూడాలా? బాహుబలి సినిమాలో రాజమాత పాత్ర పోషించింది ఎవరు? యువర్ ఆప్షన్స్ ఆర్: ఆప్షన్ ఏ నదియా, ఆప్షన్ బి రమ్యకృష్ణ అండ్ ఆప్షన్ సి విజయశాంతి. మీరు మీ సరైన సమాధానాన్ని ZTGR అని టైప్ చేసి స్పేస్ ఇచ్చి రైట్ ఆప్షన్ టైప్ చేసి స్పేస్ ఇచ్చి మీ పేరు ఊరు టైప్ చేసి 57575 కి SMS పంపించండి. వెల్కమ్ టు ద ఫోర్త్ అండ్ ద ఫైనల్ రౌండ్, రాజుగారి గది. Okay, so congratulations once again Varsha and welcome to రాజుగారి గది.
సో రైట్ నా వర్ష దగ్గర 4 గ్రాముల బంగారం ఉంది. షీఈ్ లీడింగ్ రైట్ నా. సో రాజు గారి గదిలో 19 గ్రాముల బంగారం ఉన్న డ్రాప్ బాక్స్ పెట్టబోతున్నాను నేను. సో ఏదో ఒక డోర్ వెనకాల పెట్టబోతున్నాను. డోర్ నెంబర్ 1, 2 or 3. ఫస్ట్ ఛాన్స్ లో గెస్ట్ చేస్తే మొత్తం 19 గ్రాములు నీకే. ఇఫ్ యు ఆర్ రైట్లీ గెసింగ్. అక్కడ మిస్ అయిపోతే సెకండ్ ఛాన్స్ ఉంది. సెకండ్ ఛాన్స్ లో 50% అంటే 9.5 గ్రాముల బంగారం కోసం మాత్రమే నువ్వు వాడాల్సి వస్తుంది. సెకండ్ ఛాన్స్ లో 9.5 గ్రాముల బంగారం నీకు, 9.5 గ్రాముల బంగారం వీకెండ్ లక్ష్మికి వెళ్ళిపోతుంది. సెకండ్ ఛాన్స్ లో నువ్వు రైట్ గా గెస్ట్ చేస్తే అక్కడ కూడా గాడ్ ఫార్బిడ్ పొరపాటున మిస్ అయిపోతే ఇంకా దేర్ ఇస్ నో థర్డ్ ఛాన్స్. మొత్తం 19 గ్రాములు వీకెండ్ లక్ష్మికే వెళ్ళిపోతుంది. ఓకే, ఆల్ ది బెస్ట్ వర్ష. వెళ్ళనా? ఓకే, సో నేను ఒక డోర్ వెనకాల డ్రాప్ బాక్స్ ని పెట్టేశాను. వర్ష, ఇప్పటి వరకు నువ్వు గెలుచుకున్న 4 గ్రాముల బంగారం నువ్వు నీ మైండ్ పెట్టి టైం రెస్ట్రిక్షన్ లో గెలుచుకున్న బంగారం. కానీ ఇక్కడ అలాంటి రెస్ట్రిక్షన్ ఏం లేదు. ఇట్స్ ఆల్ యువర్ లక్. నీ అదృష్టంతో నువ్వు గెలవాలి. సో జాగ్రత్తగా టైం తీసుకో. ఫస్ట్ ఛాన్స్ లో గనక కరెక్ట్ గా గెస్ట్ చేస్తే మొత్తం 19 గ్రాములు నీకే. ఐ రియలీ విష్ ఫస్ట్ ఛాన్స్ లోనే నువ్వు గెస్ట్ చేయాలి అని. అక్కడ మిస్ అయిపోతే సెకండ్ ఛాన్స్ ఎలాగో ఉంది, బట్ సగం బంగారం వెళ్ళిపోతుంది. సో అది కూడా నువ్వు గెలుచుకోవాలని నేను అనుకున్నాను. ఆలోచించుకో. టేక్ ఎ టైం, గో ఫర్ ఇట్. ఏ డోర్ వెనకాల చెప్పాలనుకున్నా ఫస్ట్ ఛాన్స్ లో? డోర్ నెంబర్ 1. డోర్ నెంబర్ 1. షో తెలుసు కదా, ఇక్కడ నేను ఒకసారి ఫ్రీజ్ చేసిన తర్వాత మళ్ళీ వెనక్కి తీసుకోవడం అనేది ఉండదు. సెకండ్ ఛాన్సే ఉంటుంది. అంటే 50% కోల్పోయినట్టు. సో షూర్ కదా? డోర్ నెంబర్ 1 ఫ్రీజ్ చేద్దామా? ప్లీజ్ ఫ్రీజ్. డోర్ నెంబర్ 1. డోర్ నెంబర్ 1 ఫ్రీజ్ చేస్తాం. ఇందులో కనుక బంగారం ఉంటే 19 గ్రాముల బంగారం మొత్తం నీ సొంతం. అందులో పొరపాటున లేకపోతే డోర్ నెంబర్ 2 ఆర్ డోర్ నెంబర్ 3లో ఉన్నట్టు అర్థం. అది గెస్ట్ చేయాలంటే సెకండ్ ఛాన్స్ వెళ్ళాలి. అప్పుడు కనుక కరెక్ట్గా గెస్ట్ చేస్తే నీకు వచ్చేది 9.5 గ్రాముల బంగారం. బట్ రైట్ నౌ ఫస్ట్ ఛాన్స్లో డోర్ నెంబర్ 1 ఫ్రీజ్ చేసాం. చూసేద్దామా? ప్లీజ్ ఓపెన్ డోర్ నెంబర్ 1. డోర్ నెంబర్ 1 వెనకాల డ్రాప్ బాక్స్ లేదు. సో ఫస్ట్ ఛాన్స్ మిస్ అయిపోయింది. అంటే డోర్ నెంబర్ 2 ఆర్ 3 వెనకాల డ్రాప్ బాక్స్ ఉందని అర్థం. దిస్ ఇస్ యువర్ సెకండ్ ఛాన్స్. ఈ సెకండ్ ఛాన్స్ ఇస్తూ నేను ఆ డ్రాప్ బాక్స్లో ఉన్న 9.5 గ్రాముల బంగారం తీసేసుకున్నాను. బ్యాలెన్స్ 50% అంటే 9.5 గ్రాముల బంగారం కోసం గో ఫర్ ది సెకండ్ ఛాన్స్. ఆలోచించి టేక్ యూర్ టైం అండ్ టెల్ మీ. బట్ వీకెండ్ లక్ష్మి, కంగ్రాచులేషన్స్, నీకోసం 9.5 గ్రాముల బంగారం రెడీగా ఉంది. యాడ్ అయిపోయింది వీకెండ్ లక్ష్మి బాక్స్లో. బట్ రైట్ నౌ వర్ష బ్యాలెన్స్ 9.5 గ్రాములు గెలుచుకుంటుందా లేదా అది కూడా వీకెండ్ లక్ష్మి కోసం ఇచ్చేస్తుందా చూడాలి. సో టేక్ యూ టైం వర్ష, ఆల్ ది బెస్ట్, గో ఫర్ ఇట్. Are you ready? ఏ డోర్ నంబర్? డోర్ నంబర్ 3. Sure? దీని తర్వాత థర్డ్ ఛాన్స్ లేదు. ఇదే ఆఖరి ఛాన్స్. ఈ ఛాన్స్లో మిస్టేక్ అయితే ఇంకా 4 గ్రాములతోనే సరిపెట్టుకోవాలి. Are you sure? Let's freeze door number 3. Let's freeze door number 3, please.
ఓకే, డోర్ నెంబర్ 3 ఫ్రీజ్ అయిపోయింది. డోర్ నెంబర్ 3 వెనకాల ఉంటే 9.5 grams గోల్డ్ నీ సొంతం. లేకపోతే డోర్ నెంబర్ 2లో ఉన్నట్టు అర్థం. ఫస్ట్ ఏ డోర్ నెంబర్ తెరుద్దాం. తేజు, ఏ డోర్ వెనకాల ఉంది అనుకుంటున్నావు? 3 అండ్ హీరా 2. ఓకే, ఫస్ట్ ఏ డోర్ నెంబర్ ఓపెన్ చేద్దాం. 2 వర్ష 2 ఓపెన్ చేద్దామా? అంటే అందులో ఉంటే నువ్వు మిస్ అయినట్టు, లేకపోతే 3లో ఉన్నట్టు, విచ్ ఇస్ యువర్ చాయిస్. లెట్స్ ఓపెన్ డోర్ నెంబర్ 2 ప్లీజ్. పండగ చేసుకో బాబయ్యో, పండగ చేసుకో బాబయ్యో, పండగ చేసుకో బాబయ్యో, వెచ్చని వయసుని నిండుగ చేసుకో. జాంపేట కాడ కన్ను కొట్టేస్తానే, నీ జాం పండు లాంటి బుగ్గ నొక్కేస్తానే, కొత్తపేట కాడ కొంగులాగేస్తానే, కొత్త రాజధాని నీకునే కట్టేస్తానే రే. ఓకే, సో హియర్ ఇస్ యువర్ 9.5 గ్రాముల బంగారం. కంగ్రాచులేషన్స్. అంటే రైట్ నౌ వర్ష నీ ఇంటిని 9.5 ప్లస్ నీ దగ్గర ఆల్రెడీ గెలుచుకున్న 4 గ్రాముల బంగారం, 13.5 గ్రాముల బంగారంతో ఇంటిని బంగారం చేసుకున్నావు. కంగ్రాచులేషన్స్ వర్ష. సో వాట్స్ ద ప్లాన్? ఇది మా మదర్కే ఇస్తాను. అబ్బా, నిజంగా వీళ్ళందరూ ఇంత గుడ్ డాటర్స్ అంటారా? వచ్చిన వాళ్ళందరూ మమ్మీకి ఇస్తాను, మా ఆయనకి ఇస్తాను, మమ్మీకి ఇస్తాను, మా ఆయనకి ఇస్తాను. ఇది బేబీ కాబట్టి నిజంగా అమ్మకే ఇస్తుంది. సరే, ఏం చేయాలో దానికే తెలియదు ఈ ఏజ్ లో. మమ్మీ నా గురించే చేస్తుంది కదా. ఇప్పుడు మాత్రం అన్ని తెలుసు. వద్దన్నప్పుడు, అది చేయొద్దు అన్నప్పుడు ఈ మమ్మీ ఎప్పుడు. ఓకే, బట్ ఐమ్ రియలీ హ్యాపీ. అమ్మకే ఇచ్చాయి. కంగ్రాచులేషన్స్ వర్షాస్ మమ్మీ. అండ్ మీ ఇద్దరు కూడా కంగ్రాచులేషన్స్. ఎంతో కొంత బంగారంతో ఇంటికి వెళ్తున్నారు. ఐఎమ్ వెరీ హ్యాపీ అబౌట్ ఇట్. అండ్ థ్యాంక్ యూ సో మచ్. ఈరోజు గోల్డ్ రష్కి వచ్చారు. ఐ హ్యాడ్ లాట్స్ ఆఫ్ ఫన్. వెళ్ళే ముందు థర్డ్ రౌండ్ SMS విన్నర్ ఎవరో చూద్దామా? కంగ్రాచులేషన్స్. అలాగే అనసూయ నోట బంగారు మాట ఏమిటంటే, మనిషికి ఒక నార్మల్ హ్యూమన్ బీయింగ్ కి 8 నుంచి 10 గంటల నిద్ర ఈజ్ అ మస్ట్. ఈ మధ్య ఉన్న మన లైఫ్ స్టైల్లో వర్క్ ప్రెషరో, చదువు ప్రెషరో, పార్టీ ప్రెషరో, ఏ ప్రెషరో తెలియదు కానీ అసలు కనీసం 5 గంటలు కూడా పడుకోవట్లేదు. సో అలా కరెక్ట్ 8 to 10 hours అవసరమైన నిద్ర మన బాడీకి అందకపోతే అలసట, నీరసం, ఒత్తిడి, స్ట్రెస్ ఇవన్నీ పెరిగిపోయి ఫ్యాట్, కొవ్వు పెరిగిపోతుందంట బాడీలో. దానివల్ల ఒబేసిటీ కూడా లోన్ అవుతారు. ఎర్లీ టు బెడ్ అండ్ వేక్ అప్ ఎర్లీ ఫర్ గుడ్ హెల్త్. ఓకే, సో అదమ్మా, హ్యాపీగా ఇష్టం వచ్చినట్టు తినండి, ఎక్సర్సైజ్ చేయండి, బజ్జండి. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ బీయింగ్ విత్ us on Gold Rush. మళ్ళీ వచ్చే ఎపిసోడ్ లో కలుస్తాను. అంటిల్ దెన్ టేక్ కేర్ అండ్ బై బై.